పోనీ కదా నువ్వుకుంటే బాగా. ఈ కాఫీ తీసుకెళ్లి ఇవ్వమని చెప్పండి. తను పరీక్ష కోసం అక్కడ చదువుతోంది. నువ్వు స్కూల్ పక్కకే వెళ్ళుండవు. అవునయ్యా. నీకు చదువు గురించి ఏం తెలుస్తుంది? అయ్యో అయ్యో, అసలు ఇక్కడేం జరుగుతుంది? పెద్ద చదువుకునే కూతురు, ఇంకా దానికి తగ్గట్టు ఆడే తండ్రి. ఈ కుటుంబం బాగుపడినట్టే. ఇప్పుడు ఎందుకే ఇలాగ అరుస్తున్నావు? నీకేమైనా మతిపోయిందా? కాఫీ వేడి చేసి కావాలంటే నీ తమ్ముడికి తీసుకెళ్ళివ్వు. ఇవాళ వాడిని పొలానికి వెళ్ళొద్దన్నాను. నా మాట లెక్క చేయకుండా వెళ్ళాడు. వాడి మనసులో ఏముందో నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు వాడు కలిసి ఏదో చేయాలనుకుంటున్నారు. ఒకటి మాత్రం అర్థం చేసుకోండి, మీరు ఏం చేయాలనుకున్నా నన్ను మాత్రం మోసం చేయలేరు. చెప్పాల్సింది చెప్పాను. నాకు నా తమ్ముడికి ఏం మర్యాద ఉందని? వాడు రెయ్యం బగులు కష్టపడి సంపాదించే డబ్బులతోనే నువ్వు కన్న కూతుర్ని కలెక్టర్ చదివించబోతున్నావు. నేను ఏం చెప్పినా మీ బుర్రలకు ఎక్కుతుందా ఏంటి? ఇదిగో తీసుకో. వాడు నా తమ్ముడు, నేనే తీసుకువెళ్ళి ఇస్తాను. ఏమే, గోడల మీద గొప్ప గొప్ప ఆడవాళ్ల ఫోటోలు తగిలించినంత మాత్రాన నువ్వు గొప్పదానం అయిపోవు. దానికి తలరాత్రులు బాగుండాలి. కన్న తల్లికి మర్యాద ఇవ్వడం చేత కాదు, చదువుకుంటుందట.